హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శైలజా కృష్ణ వాల్. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వారాహి నవరాత్రులు అయితే 10వ రోజు వచ్చేసిందండి. అమ్మవారికి అయితే ఉద్యాపన ఎలా చెప్పాలనేది ఈ వీడియోలోనైతే ఉంది, చూడండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అమ్మవారికి అయితే ఈ 9 రోజులు కూడా చక్కగా మన ఇంట్లో అమ్మవారికి అయితే పూజనైతే చేసుకున్నామండి. ఈ 10వ రోజైతే అమ్మవారికైతే ఉద్యాపన చెప్పాలి. అమ్మవారికైతే ఉదయాన్నే పెట్టుకున్న పువ్వులను అయితే తీసేసానండి. తీసేసి అమ్మవారికైతే ఈ విధంగా ఒక మాలను అయితే రెడీ చేసుకొని వేసుకున్నాను. తర్వాత చామంతి పువ్వులతోనూ ఈ విధంగా గన్నేరు పువ్వులతోనూ గులాబీ పువ్వులతోనూ అలంకరించుకున్నానండి. అమ్మవారి స్టాట్యూకి అయితే ఈ విధంగా గన్నేరు పువ్వులతో చక్కగా అలంకరించుకున్నాను. రెండు వైపులా కూడా పసుపు కుంకుమలు అయితే ఈ 9 రోజులు పెట్టుకోవాలి కదండి. ఈ రోజు అయితే ఉద్యాపన చెప్పుకోవాలి. శుక్రవారం రోజు చెప్పకూడదు అని చెప్పాను కదండి ముందు వీడియోలోనైతే. ఇదేంటంటే శనివారం ఉదయాన్నే పూజ చేసుకున్న తర్వాత ఏదైనా ప్రసాదం చేసి పెట్టుకోవాలి, లేదా కొబ్బరికాయనైతే కొట్టుకోవాలి. ఎందుకంటే మొదటి రోజు అయితే కొబ్బరికాయ కొట్టుకుంటాం కాబట్టి లాస్ట్ రోజు కూడా కొబ్బరికాయనైతే కొట్టుకొని దీపాలు పెట్టుకొని ఏదో ఒక నైవేద్యం చేసుకొని అమ్మవారికైతే చక్కగా అమ్మవారికైతే పూజ చేసుకోవాలండి. ఈ విధంగా రెండు వైపులా కూడా దీపపు కుందులను అయితే పెట్టుకున్నాను. శనివారం రోజు అయితే చక్కగా మీరైతే మీకు ఎన్ని దీపాలు నచ్చితే అన్ని దీపాలను అయితే పెట్టుకోండి. ఈ విధంగా పసుపు బొమ్మలు అయితే శుక్రవారం రోజు పూజ చేసుకున్నాను కదా. అదేవిధంగా ధాన్యం గింజలు, బెల్లం పానకం ఇది ఖచ్చితంగా పెట్టాలి కదండి. తర్వాత నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని అయితే పెట్టుకున్నాను. బాదం పిక్కలు, అదేవిధంగా కిస్మిస్, పిస్తా పప్పులను అయితే ఈ విధంగా పెట్టుకున్నాను. తర్వాత భూమి నుంచి వచ్చే క్యారెట్, బీట్రూట్ను కూడా అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టుకున్నానండి. ఈరోజు అయితే లాస్ట్ రోజు అమ్మవారిని అయితే ఉద్యాపన చెప్పే రోజండి. అయితే ఈ 9 రోజులు అమ్మవారు అయితే మన ఇంట్లో కొలువై ఉన్నారు. ఎంతో సంతోషంగా పూజనైతే చేసుకున్నామండి. అమ్మవారు పూజ అయితే చాలా ఇష్టంగా నైవేద్యాలు పెట్టుకొని పూజనైతే అందరము చేసుకున్నాము. అమ్మవారైతే ఉద్యాపన చెప్పే రోజు వచ్చేస్తుంది అనేసరికి బాధ అనిపిస్తుందండి. అమ్మవారైతే మన ఇంట్లో ఆడపిల్లల చక్కగా మన ఇంట్లో అయితే ఈ 9 రోజులు ఉన్నారు. నేనైతే ఈ విధంగా మొదటి రోజు జాకెట్ మొక్కను పెట్టుకున్నాను కదండి. అమ్మవారికి అయితే మీరు ఒకవేళ ఫస్ట్ రోజు పెట్టుకోకపోతే లాస్ట్ రోజు అయితే అమ్మవారికి జాకెట్ మొక్క, గాజులు, తమలపాకులు, తాంబూలం పెట్టుకొని అమ్మవారికి అయితే ఉద్యాపన అయితే చెప్పాలి. ఈ విధంగా నేనైతే పూజా రూమ్ని అయితే పీఠాన్ని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఈరోజు లాస్ట్ రోజు కాబట్టి నేనైతే ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకుంటున్నానండి. అమ్మవారు అయితే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఉప్పు దీపాన్ని పెట్టుకుంటున్నాను. ఉప్పు దీపం అయితే ఏ విధంగా పెట్టుకోవాలి ఈ వీడియోలోనైతే చూడండి. అమ్మవారికి అయితే ధూపాన్ని అయితే చూపించుకోవాలండి. ఈ విధంగా ధూప్ స్టిక్ గొడ్డలు అయితే దొరుకుతాయి. ఇవి తీసుకొని వెలిగించుకుంటే పూజ అయినంతసేపు కూడా ధూపం అయితే బాగా వస్తుందండి. అమ్మవారికి అయితే ధూపం ఎక్కువగా వేసుకోవాలి. ఈ రోజుతో అమ్మవారు అయితే మన ఇంట్లో ఉండేది లాస్ట్ రోజు. ఉదయాన్నే అమ్మవారికి అయితే శనివారం ఉదయాన్నే అమ్మవారికి అయితే ఉద్యాపన చెప్పేసుకొని అమ్మవారికి అయితే మనం పెట్టిన పువ్వులు ఇవన్నింటినీ కూడా తీసేసి మనం చక్కగా మనమైతే మన చుట్టాలకు కానీ ఫ్రెండ్స్కి కానీ మన ఇంటి పక్కల ఉన్న వాళ్ళకి కానీ ఈ పువ్వులను అయితే చక్కగా ఇవ్వచ్చండి. అదేవిధంగా పసుపు కుంకుమ కూడా ఇవ్వచ్చు, అక్షింతలను కూడా ఇవ్వచ్చు. కాకపోతే ఆ గాజులు, జాకెట్ ముక్క మాత్రం ఇవ్వకూడదండి. అవైతే బీరువాలో పెట్టుకోవాలి. ఈ విధంగా శ్రీమని రాసుకోవాలండి. అదేవిధంగా స్వస్తిక్ సింబల్ అయితే వేసుకున్నాము. తర్వాత ఓం అని కూడా వేసుకోవాలి. ఈ విధంగా 3 తమలపాకులు కూడా పెట్టుకొని 3 ప్రమిదలను అయితే తీసుకోవాలండి. ఒక పెద్ద ప్రమిదను అయితే తీసుకొని చక్కగా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఈ కంచు లేదా ఎత్తడి ప్లేట్ పెట్టుకున్నాం కదా, అందులో అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని అందులో అయితే ఉప్పునైతే వేయాలండి. ఉప్పు వేసేటప్పుడు మాట్లాడకూడదు. అమ్మవారిని అయితే మనసులో తలుచుకొని మీరు దేనికోసం అయితే ఈ పూజ చేసుకున్నారు ఈ 9 రోజులు కూడా మనసులో అనుకొని ఉప్పునైతే వేయాలి. ఈ విధంగా మరొక ప్రమిదను తీసుకొని ఇందులో పసుపు కుంకుమ వేసుకోవాలండి. వేసుకొని దీనిపైన పెట్టుకోవాలి.
తర్వాత ఇంకొక ప్రమిద తీసుకొని దీంట్లో కూడా పసుపు కుంకుమ వేసుకోవాలి. అదే తమలపాకులు మనం పెట్టాం కదండి, తమలపాకులు మూటుకులను అయితే ఈ విధంగా ఇందులో వేసుకోవాలి. ఇందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని, కొబ్బరి నూనె కానీ వేసుకొని దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. ఇప్పుడైతే ఈ దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. చక్కగా అమ్మవారికి అయితే ఉప్పు దీపాన్ని అయితే వెలిగించుకుంటే అమ్మవారు అయితే మనకి అష్టైశ్వర్యాలు కూడా ఇస్తారు. ఈ దీపం అనేది వారాహి మాతకే కాదండి, లక్ష్మీ అమ్మవారికి వెలిగించుకోవచ్చు, పార్వతీదేవికి వెలిగించుకోవచ్చు. చక్కగా ఈ విధంగా దీపాన్ని అయితే వెలిగించుకొని అమ్మవారికి అయితే మీ మనసులో కోరికనైతే చెప్పుకోండి. చక్కగా అమ్మ అయితే ఆ కోరిక ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ప్రతి శుక్రవారము కూడా ఈ విధంగా ఉప్పు దీపాన్ని పెట్టుకుంటే చాలా మంచిదండి. శుక్రవారము మంగళవారము లక్ష్మీ అమ్మవారికి అయితే ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిది. నవరాత్రులు అయితే అయిపోయివండి, అమ్మవారు అయితే మన ఇంటి నుంచి వెళ్ళిపోతున్నారు. అయితే మీరు అమ్మవారికి అయితే రోజు పూజ చేసుకోవాలనుకుంటే మన పూజాపీఠంలోనే అమ్మవారికి అయితే ఆ ఫోటోని అయితే ఉత్తరం వైపు చూసేటట్టు, అమ్మవారి ముఖం ఉత్తరం వైపు ఉండేటట్టు పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చండి. రోజు పూజ చేయాలి. మీరు ఒకవేళ పూజ చేయలేకపోయినా, ఒకవేళ అదే పీరియడ్స్ గట్టు వచ్చేటప్పుడు ఒక ఊదొత్తునైనా సరే ఇంట్లో ఎవరో ఒకరు వెలిగించేటట్టు చూసుకోవాలి. అమ్మవారు అయితే ఉగ్ర రూపమని అందరూ భయపడతారు కానండి, అమ్మవారు అయితే ఏం ఉగ్ర రూపం కాదు. మన అమ్మ మన మీద ఎలా మన అమ్మ మన పైన ఏ విధంగా ప్రేమ కురిపిస్తుందో అదే విధంగా వారాహి అమ్మవారు కూడా మన మీద అయితే మనల్ని సొంత పిల్లల్లో అయితే అమ్మవారు అయితే మనల్ని చూసుకుంటారండి. అయితే మనం ఏంటంటే ధర్మబద్ధంగా ఉండాలి, ఎవరికి ఎటువంటి అన్యాయం చేయకూడదు. మనకి ఎవరైనా అన్యాయం చేసినట్లయితే అమ్మవారే చూసుకుంటారు. అమ్మవారు మనకి ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వాళ్ళ పైన ఉగ్ర రూపం చూపించి వాళ్ళనైతే భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు సర్వనాశనం అయితే చేస్తుందండి. అయితే మనం పూజ చేసేటప్పుడు మన శత్రువులు నాశనం అయిపోవాలని ఎప్పుడూ కోరుకోకూడదండి. వాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వతండ్రి, వాళ్ళ మనసు మార్చి మంచిగా ఉండేటట్టు చూడు, వాళ్ళకి మంచి బుద్ధిని అయితే ప్రసాదించమ్మా, వాళ్ళనైతే శిక్షించకు, వాళ్ళ కర్మకు వాళ్ళే పోతారని చెప్పేసి మనమైతే అనుకోవాలండి. ఎప్పుడూ కూడా ఎవరిని కూడా శిక్షించమని ఇప్పుడు కూడా మనమైతే కోరుకోకూడదు. ఎవరి కర్మ వాళ్ళు అనిపిస్తారు. ఈ విధంగా అమ్మవారి పూజనైతే చేసుకోవాలి. ఈ ఉప్పు దీపాన్ని అయితే దీపం కొండెక్కిపోయిన తర్వాత ఆ 2 ప్రమిదలు తీసేసి శుభ్రంగా కడుక్కొని మళ్ళీ నెక్స్ట్ టైం ఉపయోగించుకోవచ్చండి. ఆ ఉప్పునైతే పారే నీటిలో కానీ లేదంటే మన సింక్ నీట్గా ఉండాలి, సింక్ దగ్గర అయినా వేసుకొని వాటర్ని అయితే కొడితే ఉప్పు అంతా కూడా వెళ్ళిపోతుంది. ఈ విధంగా నేనైతే లాస్ట్ రోజు ఉప్పు దీపాన్ని అయితే పెట్టుకున్నాను. మీరు కూడా ఈ విధంగా పెట్టుకోండి. అయితే పూజ అయితే ఈ విధంగా సమాప్తం అయిపోయింది. ఇప్పుడైతే పీఠాన్ని అయితే కదుపుకోవాలండి. దీపం ఉంటుండగానే పీఠాన్ని అయితే 3 సార్లు కదపాలండి. కదిపేసిన తర్వాత అమ్మవారికి అయితే, అమ్మ నీ పూజనైతే నేను నా శక్తి మేరకు నేను ఈ 9 రోజులు నీ పూజనైతే నేను చేసుకున్నాను. ఈ పూజలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే నన్ను క్షమించమ్మా, తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను మన్నించి తల్లి. ఈ 9 రోజులు నిన్నైతే నా ఇంట్లో పెట్టుకుని నేను పూజ చేసుకున్నాను. మళ్ళీ సంవత్సరం కూడా నిన్ను పూజ చేసుకునే అవకాశం నాకు ఇవ్వమ్మని చెప్పేసి మనమైతే ఉద్యాపన అయితే చెప్పుకోవాలి. మన మనసులో కోరిక అమ్మ దగ్గర అయితే పెట్టాం కదా, అమ్మే నెరవేరుస్తుందండి. అమ్మకు తెలియదా మన కష్టం ఏమిటో మనం చెప్పాలేంటి, అమ్మే చూసుకుంటుంది. భక్తి శ్రద్ధలతో ఈ 9 రోజులు పూజనైతే చేసుకున్నాం కదండి. ఈ పీఠం అంతా కూడా దీపం కొండెక్కిన తర్వాత తీసేసి నీట్గా సర్దుకోవాలి. పీఠాన్ని తీసేసి నీట్గా అన్నీ కూడా మనం సర్దేసుకోవాలండి. మీకు అమ్మవారి ఫోటో, అమ్మ పూజ చేసుకోవాలనుకుంటే దేవుడి గదిలో పెట్టుకోండి, లేదంటే అమ్మవారి ఫోటోని క్లీన్ చేసుకొని బీరువాలో కానీ లేదంటే ఏదైనా ఒక ప్లేస్లో భద్రపరచుకోండి. మళ్ళీ సంవత్సరం అయితే మీకు పూజ చేసుకునేటప్పుడు ఉపయోగపడుతుంది. అదేవిధంగా విగ్రహాన్ని తీసుకున్నాం కదండి, ఆ విగ్రహాన్ని కూడా మనం ఏంటంటే ఏదైనా గుడిలోనైనా ఇచ్చేయాలండి, లేదంటే పారే నీటిలోనైతే వేసేయాలి. ఎందుకంటే విగ్రహానికి రోజు కూడా పూజ అయితే చెయ్యాలి. ఆ విధంగా చేయలేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ విధంగా చేసుకోవాలి. మళ్ళీ సంవత్సరం మనము ఆ పూజ చేసేటప్పుడు ఆ విగ్రహాన్ని అయితే తెచ్చుకోవచ్చండి. మనకు తెలిసిన గుడి అనుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ ఆ రోజు పూజ చేస్తారు, తర్వాత మనకి ఇచ్చేస్తారు. మనకు కావలసినప్పుడు మనం తెచ్చుకోవచ్చు. లేదని అనుకుంటే మళ్ళీ ఆ కొత్త సంవత్సరంలో మనం అయితే విగ్రహాన్ని కొనుక్కోవచ్చండి. ఈ విధంగా అమ్మవారి పూజ అయితే 9 రోజులు చక్కగా ఆనందంగా పూజనైతే చేసుకున్నానండి.
మీరు కూడా ఈ విధంగా అమ్మవారికి అయితే 9 రోజులు కూడా పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను. 9 రోజులు కాకపోయినా కొంతమంది 3 రోజులు, కొంతమంది 1 రోజు, కొంతమంది లాస్ట్ రోజు చేసుకునే వాళ్ళు ఉన్నారండి. అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం అయితే కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ విధంగా మీరైతే ఉద్యాపన అయితే చెప్పుకొని మీకు వీలైతే ఏదైనా నైవేద్యం చేసి ఒక ముగ్గురికి అయితే పెట్టండి. పెడితే చాలా మంచిదండి. లేదని అనుకుంటే పూజనైతే ఈ విధంగా కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇందులో ఏమైనా తప్పులు గట్ట ఉంటే అమ్మనైతే క్షమాపణ కోరుకొని పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి. అయితే శనివారం మనం ఉద్యాపన చెప్పేస్తున్నాం కాబట్టి శనివారం కూడా ఉల్లి వెల్లుల్లి తినకూడదండి. నేలపైన పడుకోవాలి. ఎందుకంటే ఉద్యాపన చెప్పేసినా సరే ఆ రోజంతా కూడా మరి పూజ చేసినట్టే లెక్క కాబట్టి మీరేం చేసినా ఆదివారం నుంచి మీరు చేసుకోవాలి. ఈ విధంగా అమ్మవారికి అయితే ఉద్యాపన చెప్పుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ వీడియోని అయితే 10 మందికి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై వారాహి, జై జై వారాహి మాతయ్య నమః.